జగన్ జంప్. ఆంధ్ర రాష్ట్రంలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ నుంచి జంప్ అయ్యారు. టీడీపీ విమర్శలు మొదలు పెట్టకముందే జగన్మోహన్ రెడ్డి సభ నుంచి పారిపోయారంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే సభ నుంచి వెళ్ళిపోయారు. కనీసం కూర్చోకుండా జగన్ బయటకు వెళ్ళిపోవడంపై టీడీపీ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీటులో కూర్చోకుండా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే వెళ్ళిపోలేదంటూ ధూళిపాల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సభా అధ్యక్షుడు బుచ్చయ్య చౌదరి నుంచి పర్మిషన్ కూడా తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారంటున్నారు. ఓడిపోయిన తర్వాత జగన్ ఎలా ఉన్నాడో చూడాలని తమ వాళ్ళంతా ఎదురు చూశారని అన్నారు. జగన్ తన రాజ్యం లాక్కున్నట్లు ఫీల్ అయినట్లు అనిపించిందని ధూళిపాల నరేంద్ర కామెంట్స్ చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడి పేరు కూడా తప్పుగా చదివాడని పేర్కొన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మొహంలో కళ అనేది లేకుండానే పోయింది. జగన్మోహన్ రెడ్డి బేస్లెస్ వాయిస్తోనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి సభకు ఎందుకు వచ్చానా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ జగన్మోహన్ రెడ్డి మొహంలో స్పష్టంగా కనిపించింది. ఇన్నాళ్ళు సభని తన ఇష్టారాజ్యంగా నడిపించారు జగన్మోహన్ రెడ్డి. మంత్రులైతే వీధి రౌడీల్లా, బజారు మనుషుల్లా మాట్లాడిన తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏహ్యభావానికి గురి చేశాయి. అయితే 2021లో చంద్రబాబు ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, ఈ సభలో నేనున్నాను అంటూ ఏడ్చుతూ బయటకు వచ్చిన దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవులకి వినసొంపుగా వినపడుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇక రేపటి నుంచి సభలో అడుగు పెడతాడా అనంటే అసాధ్యమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.